ఇక కేంద్ర సర్కారు రేషన్ పంపిణీల ముచ్చట్ల ఒక కీలక ప్రకటన చేసింది. ఇది ఇన్నోళ్ళు కొంతమంది షాక్ అయితే కొంతమంది సంబరపడుతున్నారు. మరి ఉన్నట్టుండి కేంద్ర సర్కారు రేషన్ పంపిణీల ముచ్చట్లల్లో ఏమయ్యా మాట్లాడిన మాటలు చెప్పినది ఏమా సంగతి అంటే వార్త వచ్చింది కదా, పురాగా చూడుండ్రి, పాలోగండ్రి. ఇక రేషన్ పంపిణీ మీద కేంద్ర సర్కారు కీలక ఆదేశాలు జారీ చేసుడితోటి ఇప్పుడు ఒకంత ఆనందం ఒకంత భయం కూడా అందరిలో మొదలైందయ్యా. ఎందుకయ్యానంటే 3 నెలల రేషన్ కోటా ఏదైతే ఉన్నదో అదంతటిని ఒక్కటే పారి పంపిణీ చేయాలని చెప్పి ఆదేశాలను పంపించింది. జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధన చేసినటువంటి రేషన్ కోటాను ఒక్కటే పారి లబ్ధిదారులకు అందేటట్టు పంపిణీ చేయాలని చెప్పి అన్ని రాష్ట్రాల సివిల్ సప్లై అధికారులకు కేంద్ర ఆహార ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు రాసుకుంటా చెప్పుకుంటా వచ్చింది. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం వస్తున్నది. వానాకాలంలో ఆహార ధాన్యాల నిల్వ రవాణాలో అనేకమైనటువంటి తక్లీఫ్లు వచ్చే అవకాశం ఉన్నదని కేంద్ర సర్కారు యోచన చేస్తున్నది. ఈ ఆలోచనలో భాగంగానే ముందు జాగ్రత్త చర్యలల్లా 3 నెలల రేషన్ను ఒక్కటే పారి ఒక్కటే నెలల ఇయ్యాలని చెప్పి నిర్ణయం తీసుకున్నది. ఇక మే 31లోగా లబ్ధిదారులకు రేషన్లు అందియాలని చెప్పి ఇందుకోసానికని చెప్పి FCI గోడౌన్ల తగినంత నిల్వలు ఉండేటట్టు చూసుకోవాలని కూడా గట్టి సూచనలే చేసింది. రాష్ట్ర సర్కారులతో పాటు సమన్వయం చేసుకొని అవసరమైన చర్యలను ఎప్పటికప్పుడు తీసుకోవాలని చెప్పి ఆదేశాలను సుతం జారీ చేసిందయ్యా కేంద్ర సర్కారు. అయితే తెలంగాణలో మే నెల కోటా రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియ పూర్తవుతున్నదన్న ముచ్చట్లల్లా జూలైలో 3 నెలల కోటాను విడుదల చేస్తామని చెప్పి రాష్ట్ర సర్కారు కేంద్రానికి సమాచారం పంపిందయ్యా. ఇక ఈ మేరకు 3 నెలలకు కావాల్సిన సన్న బియ్యం సమకూర్చేందుకు సివిల్ సప్లై అధికారులు కసరత్తులు గట్టిగానే చేస్తున్నారు. ఇక ఇంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా స్టేజ్ 1, స్టేజ్ 2 గోదాములల్లో మే నెల పంపిణీకి ఓగా ఇంకా ఎన్ని టన్నుల బియ్యం నిల్వలు ఉన్నాయనే వివరాలను కూడా పురాగ సేకరణ చేసే పనుల పడ్డారు. ఇక ఈటి ఆధారంగా 3 నెలలకు సంబంధన చేసినటువంటి రేషన్ కోటాను జూలైలో పంపిణీ చేసేటట్టు ప్రణాళికను పకడ్బందీగా తయారు చేస్తున్నామని చెప్పి తెలంగాణ సర్కారు చెప్తున్నది. ఇక ప్రతి నెల 1,75,000 టన్నుల బియ్యం అవసరం ఉంటది అన్నట్టు. ఇక ఈ లెక్క పంటి చూస్తే 3 నెలలకు దగ్గర 5,25,000 టన్నుల బియ్యం అవసరం అవుతుందని అంచనా చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే సన్న వడ్ల మిల్లింగ్ వేగవంతం చేసేటట్టుగా మిల్లర్లకు ఆదేశాలను సుత జారీ చేసినరయ్యా పౌర సరఫరాల శాఖ అధికారులు. ఏదేమైనా కేంద్ర సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం మీదనైతే మీరందరూ ప్రతి ఒక్కరూ పకడ్బందీగా ప్రణాళికతోని చెప్పింది చెప్పినట్టుగా రేషన్ షాపులల్లా 3 నెలల సామాన్లను ఒకటే పారి తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. ఎందుకైనా మంచిదే. కేంద్ర సర్కారు చెప్పేది ఉత్త మాటనైతే కాదు కదా, ఎంతో నిగూఢమైనటువంటి సారాంశం లేకపోతే గాని ఇటువంటి నిర్ణయాలు బయటికి తీసుకురారు, ఇటువంటి ఆలోచనలు బయటికి చెప్పరు. తస్మాత్ జాగ్రత్త. చెప్పింది చెప్పినట్టు కేంద్ర సర్కారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు ఫాలో కావాలని చెప్పి మన ధమాకా దుమ్ము దులిపే ఆర్తలల్లా మీకు కూడా శనార్థలు చెప్పి మరీ చెప్తున్నామయ్యా.